నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుండి టీడీపీకి సంపూర్ణమైన మద్దతు లభిస్తోందన్న ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు తాను అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని వెల్లడి. సంతనూతలపాడులో వైకాపా అధినేత వైఎస్ జగన్, కందుకూరులో వైఎస్ విజయమ్మ బహిరంగ సభలు. రాష్ట్ర ప్రభుత్వంపైన సీఎం చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్, వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం. ఎన్నికల్లో గెలుపుపై ఇరు వర్గాల ధీమా. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తోందని టీడీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్ధా రాఘవరావు అన్నారు. ఒంగోలు ఎంపీగా తాను అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమాను వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీగా తాను పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చి తనను ఒంగోలు ఎంపీ స్థానానికి కేటాయించారని, చంద్రబాబు మాటకు కట్టుబడి దర్శి అసెంబ్లీ స్థానాన్ని వదులుకొని ఎంపీగా పోటీ చేస్తున్నానని అన్నారు. తన పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ అభ్యర్థులు సంపూర్ణ మద్దతు తనకు ఉందని, వారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని అన్నారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని టీడీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి సిద్ధా రాఘవరావు అన్నారు. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో ఒక అపూర్వ స్పందన. ఎక్కడికి వెళ్ళినా కూడా జనం బ్రహ్మరథం పడుతున్నారు. వేలాది మంది వచ్చి హారతలు ఇచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. జిల్లాకి చిరకాల పరిచయంగా నా మీద ఒక గౌరవం, నమ్మకం ఉంది. ఎందుకంటే నేను దర్శి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, రాష్ట్రానికి మంత్రిగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి 3,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అటువంటి అభివృద్ధి జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా జరగలేదు. నేనేదైతే దర్శి ప్రజలకు మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం నేను అన్నీ చేయగలిగాను. నాకు కూడా భగవంతుడు సహకరించాడు. భగవంతుడు ఆశీస్సులు ఉండబట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన అనుకున్నది చేయగలడు. మన వెనకబడిన ప్రాంతానికి ఈ అవకాశం ఆయనకి ఇస్తే తప్పకుండా ఈ గ్రామాలను పట్టణాలుగా తయారు చేస్తాడు అని వాళ్ళలో ఒక ఉత్సాహం. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కూడా వాళ్ళకి అదే చెప్తున్నాను. ఇదే తరగాలో అభివృద్ధి చేస్తా, మీకు అందుబాటులో ఉంటాం. ఒక ఎంపీ కార్యాలయం ప్రతి హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేస్తాం. అక్కడ పిఎన్ పెడతాం, స్టాఫ్ను పెడతాం. మీకు సమస్యలు ఉంటే ఇమీడియట్గా పోరాడతాం. మీకు మెసేజ్లు ఇచ్చి అమ్మడే అవసరమైతే పిలిపిస్తాం. మీ సమస్యలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. అక్కడ ఎమ్మెల్యేతో కోఆర్డినేషన్ చేసుకుంటాం. మీకు సమస్యలు ఉండవు, అన్నీ చూసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను సర్వీస్ చేయడానికి మేము ముందుకు వచ్చాను తప్ప నాకు రెండో ఆలోచన లేదు. గత పాలకులు అభివృద్ధి మర్చిపోయారు. ఈరోజు అభివృద్ధి చేసి చూపించాను. రాబోయే రోజుల్లో కూడా డెఫినెట్గా చేసి చూపించి మీ దగ్గరికి వచ్చి మరలా ఓట్లు తన 5 సంవత్సరాల తర్వాత అని చెప్పినప్పుడు వారందరూ కూడా హర్షం తెలియపరచడం, మీ పక్క ఉంటాం, మీకు చేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, ఒక సమర్థవంతమైన నాయకుడిని మిమ్మల్ని గెలిపిస్తామని నేను ఇప్పుడు 7 నియోజకవర్గాలు తిరిగాను. 7 నియోజకవర్గాలు అదే స్పందన. ఇదే కాకుండా కూడా మహిళల్లో ఒక ప్రభంజనం. పసుపు కుంకుమ 95 లక్షల మందికి ఈరోజు పసుపు కుంకుమ ఇచ్చాం. దగ్గర 99,510 కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రం మిగులు రాష్ట్రాలు చేయలేని విధంగా ఈరోజు ఒక తోబుట్టులకు అన్నగా చంద్రబాబు గారు నేను అదే అడిగాను మహిళల్ని, ఏమ్మా మీ అన్నకి వేస్తారో ఓట్లు వేయరా? తప్పకుండా వేస్తామని మాట్లాడుతున్నారు. అదేవిధంగా 54 లక్షల మందికి పెన్షన్లు, 2,000 పెన్షన్ చేసాం, 3,000 చేసాం. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 200 రూపాయలు ఇస్తే చాలా గొప్పగా చెప్పారు ఆ రోజు. ఈరోజు 2,000 చేసాం, 3,000 చేసాం. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే 3,000 చేయబోతాం, మళ్ళీ 1,000 రూపాయలు పెంచుతాం.
అది ముఖ్యమంత్రి గారు కూడా ఒంగోలు సభలోనే వారు ఎష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల దీంతోపాటు అన్నపూర్ణ సుఖీభవ 15,000 రూపాయలు రైతు ఖాతాలు వేస్తున్నాం. అది 56 లక్షల మందికి ఇస్తున్నాం. అట్లానే కౌలు రైతులకు ఇస్తున్నాం. అంటే దరిదాపు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా ఉంటే ఈ సంక్షేమ ఫలాలు ఈరోజు 3 కోట్ల మందికి అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్లో ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాం అంటే అదే ప్రభుత్వ పరిపాలన, ఒక విజన్తో చేసే పరిపాలన. కాబట్టి ఇటువంటి నాయకుడు మరలా అధికారంలో రాకపోతే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు పెట్టే అవకాశం ఉంది. ఒక చిన్న బిడ్డ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాబు గారికి నాయకత్వం ఇవ్వాలి, బాబు గారు మళ్ళీ గెలవాలి, ముఖ్యమంత్రి కావాలి అనే ధ్యేయం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో పురుషుల్లో ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎవడు ఈ గెలుపుని ఆపలేరు. 175కు 150 స్థానాలు వస్తాయి, తిరిగేలేదు. పార్లమెంట్ 25కి 21 కానీ 22 కానీ డెఫినెట్గా గెలుచుకోబోతున్నాం. మళ్ళీ చంద్రబాబు గారికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పట్టం కట్టబోతున్నాం. 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రకాశం జిల్లా అన్ని రంగాలలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు రాజకీయ స్వప్రయోజనాలు తప్ప పాలనపై ధ్యాసే లేదని జగన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంతనూతలపాడు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో జగన్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ హయాంలో జిల్లాలో ప్రాజెక్టులు మూలన పడ్డాయన్నారు. పంటలకు కనీసం సాగునీరు సాధించుకోవడంలో కూడా విఫలమయ్యారన్నారు. జిల్లాలో పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ కూడా డీలా పడిందని, వందలాది పాలిషింగ్ యూనిట్లు మూలన పడ్డాయని అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు, ఉద్యోగులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జగన్ విమర్శించారు. ఎస్ఎన్పాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి టీజేఆర్ సుధాకర్ బాబుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాన్నగారి హయాంలో ఆ రోజుల్లో 4,400 రూపాయలు పలికిన ఆ రోజును ఈ రోజున ఇదే సుబాబుల పంటకు కనీసం 2,000 నుంచి 2,400 కూడా రావడం లేదు అని చెప్పి రైతులను ఆవేదన పడతా ఉంటే పట్టించుకునే నాథుడు లేడు. ఉద్యోగాలు దొరక్క అవస్థను పడతా ఉన్న పిల్లలను చూసినప్పుడు గుండె తరుక్కుపోతుంది. ఇదే నియోజకవర్గం గుండా నా పాదయాత్ర సాగింది. ఇదే నియోజకవర్గం చీమకుర్తిలో ఆ పరిశ్రమలు చూసినప్పుడు బాధ అనిపించింది. వరుసగా క్వారీలు మూతపడతా ఉన్నాయి, వరుసగా గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు మూతపడతా ఉన్నాయి. ఒక్క చీమకుర్తిలోనే దాదాపుగా 4,500 పాలిషింగ్ యూనిట్లు ఉంటే, జిల్లాలో దాదాపుగా 1,100 పాలిషింగ్ యూనిట్లు ఉంటే, వీటిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,500 పాలిషింగ్ యూనిట్లు మూతపడే పరిస్థితిలోకి వచ్చాయి అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగాలు వస్తా ఉన్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఉదరగొడుతూ మాట్లాడుతూ ఉన్నాయి ఈ పెద్ద మనిషి. ఇదే జిల్లాలోనే ఇక్కడే ఉద్యోగాలు దొరక్క ఉన్న కంపెనీలన్నీ, ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడతా ఉంటే గాడిదలు కాస్తా ఉన్నాడా అని అడుగుతా ఉన్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రైతుల అప్పులు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలుంటే తడిసి మోపుడై ఇవాళ రైతన్న అప్పులు 1,50,000 కోట్ల రూపాయలకు చేరాయి వడ్డీలతో కలిపి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెంచిన కరెంట్ రేట్లకు, పెంచిన రాయల్టీ రేట్లకు ఉన్న పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు తగ్గాయి, నిరుద్యోగులు రెట్టింపయ్యారు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసింది ఏమిటి అంటే వేధించడం తప్ప మరొకటి చేశారా అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది అంటే 10 సంవత్సరాల క్రితంతో పోలిస్తే పంట దిగుబడి తగ్గింది, పంట వేసే సాగు భూమి విస్తీర్ణం కూడా తగ్గింది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో
ఏం జరిగింది అనంటే బీసీల మీద ప్రేమ అని చెబుతాడు, కానీ అదే బీసీల పిల్లలకు చదువుల కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా బీసీ పిల్లలంతా కూడా ఇవాళ అప్పుల పాలైతే తప్పనిచ్చి చదివించుకోలేని పరిస్థితిలోకి ఇవాళ పిల్లలు వెళ్ళిపోయారు. ఎస్సీలకు ఎస్టీలకు ఈ ప్రభుత్వం ఇచ్చేది తగ్గిపోయింది, వారి భూములు లాక్కోవడం మాత్రం పెరిగిపోయాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగింది ఏమిటి అనంటే గవర్నమెంట్ బడులు పూర్తిగా తగ్గిపోయాయి, బార్లు మాత్రం ప్రతి గ్రామంలోనూ పెరిగిపోయాయి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ అన్నారు. నారాయణ స్కూల్లో మాత్రం ఫీజులు గుంజడానికి 6,000 గవర్నమెంట్ స్కూళ్లను మూసేయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. బెల్ట్ షాపుల రద్దు మీద తొలి సంతకం అని చెప్పాడు. ఆ తర్వాత ఈయన చేసింది ఏమిటి అంటే ప్రతి వీధి చివర మందు షాపు పెట్టి అనేక ఫైళ్ల మీద సంతకాలు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ స్టేషన్లు పెరగలేదు, కానీ ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా మాత్రం చెలరేగిపోతా ఉంది ఈ పెద్ద మనిషి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అంటే ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు, కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, ఇంటి పన్నులు బాధుడే బాధుడు, నీటి పన్నులు బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు బాధుడే బాధుడు. ప్రతిదీ కూడా పెరిగిపోయాయి, కానీ ప్రజల ఆదాయం మాత్రం 10 ఏళ్ల కిందటితో చూస్తే ఇప్పటికింకా తగ్గిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రజల ఆదాయం కుట్రలు ఏ స్థాయికి పోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి ఈ జరగబోయే ఈ 14 రోజుల్లో మనందరికీ కూడా ఈ పెద్ద మనిషి రోజుకొక సినిమా చూపిస్తాడు, రోజుకొక డ్రామా ఆడతాడు. ఉన్నది లేనట్టుగా చెప్తాడు, లేనిది ఉన్నట్టుగా చెప్తాడు. ఈ 14 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి మోసాన్ని కూడా గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవ్వ తాతల పెన్షన్ మీ మనవడు 3,000 వరకు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. రాజన్న రాజ్యం రావాలంటే ప్రతి పేదవాడికి మళ్ళీ ఇల్లు రావాలి అంటే అది మళ్ళీ జగనులతోనే సాధ్యమవుతుంది అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి రైతన్న దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి. నవరత్నాలతో జీవితాలు మారుతాయని, నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని కనిపిస్తుందని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశము కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తాను అని మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. ఈ అన్యాయమైన పాలన పోయి రేపొద్దున మనందరి పాలన రావాలి అన్న ఆశతో మీ అందరితో నేను గౌరవ కోరుకుంటా ఉన్నాను. నా పక్కనే సుధాకర్ నిల్చుని ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు నాకు నమ్మకం ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మన పార్టీ తరపున ఎమ్మెల్యేగా నిలబెడతా ఉన్న సుధాకర్ పై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా నా కుడి పక్కన మీ ఎంపీ అభ్యర్థిగా మన పార్టీ తరపున సురేష్ నిలబడతా ఉన్నాము. తాను కూడా యువకుడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సురేష్ పై కూడా ఉంచవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించవలసిందిగా మరొక్కసారి 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను.
మాటలు చెప్పి మభ్యపెట్టే వాళ్లకు కాదు, కమిట్మెంట్తో అభివృద్ధి చేసిన వాళ్లకు ఓటేయండి ఎమ్మెల్యే దామచర్ల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనేక రకాలుగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగల సత్తా కేవలం ఒక్క చంద్రబాబు నాయుడికే ఉందని దామచర్ల స్పష్టం చేశారు. ఒంగోలులోని 47వ డివిజన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీ, చంద్రన్ నగర్, పవర్ ఆఫీసు ఎదురు రోడ్డు తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్కి వచ్చిన దామచర్లకు స్థానిక పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నియోజకవర్గంలో కేవలం 5 ఏళ్లలో చేసి చూపించామన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తుంటే విపక్ష నేత జగన్, మోదీ, కేసీఆర్తో కుమ్మక్కై అరాచకాలు సృష్టిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు, అసెంబ్లీ అభ్యర్థి అయిన తనను ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు డాక్టర్ కె సీతారామయ్య, డాక్టర్ గుర్రాల రాజవిమల్, టీవీ శ్రీరామమూర్తి, కమ్మ వెంకటేశ్వర్లు, వేమూరి కొండలరావు, కోకా రాము, వేమూరి వెంకటేశ్వర్లు, కుర్రా రామయ్య, టి అనంతమ్మ, ఆర్ల వెంకటరత్నం, కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాతల కష్టాలు అలసిన బ్రతుకుల నష్టాలు మనకుండే రైతన్నలకు చేయూతనిచ్చి దిక్కయ్యావు పూసలు లేని నాణ్యమైన
మార్పులతోటి కార్పొరేషన్ ధీటుగా తీసుకొచ్చానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈరోజు ఎన్నికలు మళ్ళా వచ్చినాయి. ఎన్నికలు ఎన్ని పనులు చేసినా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలను కలవాలి, మనం చేసిన పనులు ప్రజలకి వివరించాలి. వివరించినప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం, ఆ ధైర్యం ఉంటుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, దానికోసం అని చెప్పేసి ఎన్నికలప్పుడు మనం చేసినవి కూడా మీ అందరికి కూడా చెప్పటానికేమో మనకి యాక్చువల్గా 5వ విడతలో మనకి ఎన్నికలు జరుగుతాయి. ఈసారి కావాలని ఎన్నికల కమిషను మనకు 1వ విడత వేశారు. అది రేపు నెక్స్ట్ మంత్ 11వ తారీఖున మనకు ఓటింగ్ వేశారు. లేకపోతే మే 1st వీక్లో ఉండేది. మేమేమో మే 1st వీక్లో కానీ లేకపోతే ఉంటుందనే ఉద్దేశంతో మిగతా పనులు చేసుకుంటా ఉంటే సడన్గా ఈ నోటిఫికేషన్ రావటం, ఇవన్నీ కూడా మనకు కూడా టైం షార్టేజ్ అయింది. ఇవాళ పొద్దున్న 2 డివిజన్లు తిరిగాను, 5ంటికి ఇంటికి వచ్చా, మళ్ళా స్నానం చేసి మళ్ళా మనం 3 డివిజన్లు పెట్టుకున్నా, ఎట్లయినా కంప్లీట్ చేద్దామని. అక్కడ కొంతమంది పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళందరూ కూడా పార్టీలో చేర్చుకోవటం, ఇవన్నీ చూసి మళ్ళీ మన దగ్గరికి వచ్చే లోపల ఒక 1 అవర్ డిలేగా ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవటం. దారి పొరుగుతున్న మా మహిళమ్మలు అయితే బొట్టు పెట్టి హారతలు ఇచ్చి ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. దానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు. ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్లో వైఎస్ఆర్సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలినేనికి మార్కెట్లోని వ్యాపారులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులిచ్చారు. ఈ సందర్భంగా బాలినేని మార్కెట్లోని వ్యాపారులను కలుసుకుని నవరత్నాల పథకాలను గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, మహిళా విభాగం నాయకురాలు పురిణి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. ఈసారి మనం గెలిపించుకోవాల్సిందే, గెలిపించుకుంటే సరేనా? ఇటే ఇటే నేను గుర్తిగా
లాంగ్ అర్థం తీసుకెళ్ళి తిప్పాలి. ఇచ్చే వాళ్ళని కూడా జడబడుతూ ఉంటారు పక్క నుండి. నూతన రాజకీయ ప్రత్యామ్నాయమైన జనసేన పార్టీని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు జనసేన అసెంబ్లీ అభ్యర్థి షేక్ రియాజ్ కోరారు. బలరాం కాలనీలో జనసేన కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. తమ కాలనీకి వచ్చిన రియాజ్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జనసేన మేనిఫెస్టోను వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్, రాజేష్, శివ, జనసేన వీర మహిళలు కాంకిపాటి రాజేశ్వరి, బొందెల శ్రీదేవి, దివ్య, అడుసుమల్లి వెంకట్రావు, బండారు సురేష్, మలగా రమేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అభ్యర్థిగా బలరాం కాలనీలో ఈరోజు ప్రచారానికి ఇక్కడ
వచ్చినందుకు ఇక్కడి కార్యకర్తలు ప్రజలు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీకి ఎప్పుడు ఓటేద్దామని వాళ్ళ ఉత్సాహంతో తెలుస్తుంది. ముఖ్యంగా బలరాం నగర్ కాలనీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి సమస్యలు కూడా నా దాకా వస్తున్నాయి. ఆ వచ్చిన సమస్యలు జనసేన పార్టీ అధికారంలో రాగానే వాటన్నిటినీ తూచా తప్పకుండా నేను వారి సమస్యలు తీరుస్తానని చెప్పేసి ఈ విధంగా మీకు మీ ముందు వివరిస్తున్నాను. ఒంగోలు అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు అభివృద్ధి సాధించి తీరుతాం. జనసేన పార్టీ అధికారంలో రాగానే గాజు గ్లాసు గుర్తుపై ఓటేయండి. జనసేన పార్టీ అధికారం రాగానే ఒంగోలుకి శాశ్వతంగా మంచినీటి పరిష్కారం చేస్తాము. అలాగే ఏదైతే కార్పొరేటు స్కూళ్ళకి దీటుగా మున్సిపల్ బడుల్ని కూడా కార్పొరేట్ దీటుగా మేము అభివృద్ధి చేస్తాము. ఒంగోలు పట్టణంలో రిమ్స్ హాస్పిటల్కి అనుగుణంగా ఇంకొక ప్రభుత్వ హాస్పిటల్ కూడా మేము అమలు చేస్తాము. ఒంగోలు పట్టణానికి మిగతా జిల్లాల రాజధానికి అనుగుణంగా మన ఒంగోలు ఇంకా అభివృద్ధి చెందలేదు. రాబో రోజుల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు మరింత ఒక విజయవాడ కానివ్వండి, లేకపోతే గుంటూరు కానివ్వండి, లేకపోతే విశాఖపట్నం కానివ్వండి, లేకపోతే కాకినాడ కానివ్వండి, వాటి తిరుపతి ఇలాగా ఏదైతే అర్బన్ ప్రాంతాలు కానీ రాజధాని ప్రాంతాలు కానీ ఆ యొక్క జిల్లాల అంతటి దీటుగా ఒంగోలుని కూడా జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందని, ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. నగరంలోని విఐపి రోడ్, మంగమూరు రోడ్ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒంగోలు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యతో డ్రైన్స్ లేక శివారు కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈదా ఆవేదన వ్యక్తం చేశారు. తనను రానున్న ఎన్నికల్లో ఆశీర్వదిస్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానన్నారు. మంగమూరు డొంకలోని ప్రజలను కలుసుకుంటూ కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఈదా ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విద్యావేత్త, దళిత, గిరిజన, బహుజన బ్యాంకింగ్ వ్యవస్థ సర్వనాశనం ప్రత్యేక హోదా వస్తుంది. మరి పేదల కోసం రాహుల్ గాంధీ ఒక పథకాన్ని పెట్టారు. 6,000 రూపాయలు ప్రతి నెల కూడా కనీస ఆదాయ పథకం కింద పేదలందరికీ వాళ్ళ అకౌంట్లో 6,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ వేస్తాం. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి మీ అందరికీ కూడా మీరు సంపాదించుకునే దాంతో పాటు 6,000 కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. కాంగ్రెస్ డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి అని నేను పోటీ చేస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా రావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పేసి హస్తం గుర్తుకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ప్రత్యేక హోదాతోటి విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. అగ్రగామి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లక్ష్యం అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల్లోకి వచ్చింది. మరి ఒక్కసారి ఆలోచించండి, గత 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో
2014కు ముందు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి వాగ్దానాలు ఎమ్మెల్యే జనార్దన్ గారు ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈరోజు 4 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు, అర్ధరాత్రి అపరాత్రి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగరానికి మంచినీళ్ళు ఇవ్వడం కోసం గుళ్ళకమ్మ రిజర్వాయర్ కట్టింది, రామతీర్థం జలాశయం కట్టింది, ఉలిచి చెక్ డ్యామ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో. మరి 5 సంవత్సరాల్లో కనీసం పైప్ లైన్లు కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పాలకులు ఉన్నారు. ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారో ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 4 పర్యాయాలు ప్రజలందరూ కూడా ఆయన ఎన్నుకొని ఎమ్మెల్యేగా గెలిపించారు. ఒకసారి మంత్రిగా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని వదిలిపెట్టేసి, ప్రజల అభివృద్ధిని వదిలిపెట్టేసి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధిని వదిలిపెట్టి ఆయన స్వార్థానికి ఇంకో పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి ఆనాడు మంత్రి పదవిలో ఉండి ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఒంగోలు అభివృద్ధిని కాంక్షించి ఆయన కనుక పనిచేసినట్లయితే మరి ఈరోజు ఒంగోలు ప్రజలకి ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి నడుస్తున్న యుద్ధంలో అన్యాయాన్ని అధర్మాన్ని ఓడించి విలువలకు పట్టం కట్టాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు నియోజకవర్గం వచ్చిన విజయమ్మ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నా భర్తను ఆదరించినట్లే నా బిడ్డను ఆదరించి జగన్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 9 ఏళ్లు జగన్ జనం మధ్యనే ఉన్నాడని చెప్పారు. నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు బాధపడలేదని, రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుంటే ఆవేదన చెందుతున్నానని అన్నారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలలో కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మానుగుంట మహీధర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. విజయమ్మ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరంతన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన హృదయానికి, జగన్ బాబును మా కుటుంబాన్ని హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్నికలు రానే వచ్చేసాయి. ఇంకో 13 రోజుల్లో మనం ఓటు వేయాలి. మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి పాలనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయం, అబద్ధం, మోసం అదే నడుస్తూ ఉంది. వేళ ధర్మానికి అధర్మానికి యుద్ధం నడుస్తూ ఉంది. న్యాయానికి అన్యాయానికి యుద్ధం నడుస్తూ ఉంది. వేళ విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టమని మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మీకు ఏదైనా నేను జవాబు చెప్పాలి అంటే మీకు మాత్రమే చెప్పాలి నేను జవాబు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మీకు మాకు ఉన్న సంబంధం 40 ఏళ్ళుగా. రాజశేఖర రెడ్డి గారిని మరి 30 ఏళ్ళు ఆయన భుజస్కంధాల మీద మోసి మీరు ఆయన నాయకునిగా చేశారు. ఆయన నిలబెట్టుకున్నారు. ఆయన కూడా నిలబెట్టుకున్నారు. ఆయన సీఎం అయి మిమ్మల్ని ఆయన కడుపులో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా కాపాడినారు. మీ సంక్షేమమే ఆయనకు లక్ష్యంగా ఉంది. ఈరోజు 9 సంవత్సరాల నుంచి జగన్ బాబు మీ మధ్యలోనే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. కాబట్టి నేను మీకు జవాబు చెప్పాలంటే కూడా, ఏదైనా చెప్పాలంటే మీకు నేను జవాబు చెప్పాలని కూడా మీకు మీ ముందుకు వచ్చి నిలబెట్టాను. ఇవాళ నాకు, నా కుటుంబానికి వచ్చిన కష్టం కంటే, నష్టం కంటే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టమే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఆయన ఎంతగానో ప్రేమించిన మీ అందరి కష్టం చూస్తే నిజంగా నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇవాళ ఈరోజు మళ్ళీ మీరు అదే తప్పు చేయొద్దని కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాన్యపడతా ఉన్నాను. ఇవాళ జగన్ బాబు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో మాతో ఎప్పుడు గడిపింది లేదు. ప్రతి వారం, నెలకు 3 వారాలు 4 వారాల పైన మీతోనే గడిపాడు, మీతోనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నేను ఆ ధైర్యంతో నేను ముందుకు వచ్చి నిలబడ్డాను. ఇవాళ ఈరోజు నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, బాబు తల్లిగా ఒక మాట చెప్తా ఉన్నా. జగన్ ఏదైనా అనుకుంటే చేస్తాడు, జగన్ ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. ఈరోజు నేను నిజంగా రావాల్సిన పరిస్థితి కాదు నాకు. ఎందుకంటే మా ఇంట్లో మా కుటుంబంలో జరిగిన సంగతులన్నీ కూడా మీకు తెలుసు. మా మరిదిని పోగొట్టుకుని ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు. అయినా కూడా ఈరోజు మీ దగ్గరికి నేను రావాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ
నిజంగా ఇన్ని పరిస్థితుల్లో కూడా నేను నిలబడి రావడానికి, జగన్ కానీ పాప కానీ రావడానికి, ఈరోజు నిలబడటానికి మీ అభిమానమే కారణమని కూడా చెప్తా ఉన్నా. నేను జగన్కు మీ ఆశీర్వాద బలమే జగన్ నడిపిస్తుందని కూడా మీకు చెప్తా ఉన్నా. నేను ఇవాళ ఈ 9 సంవత్సరాల్లో ఈ కుటుంబం పడ్డ శోభ ఇంకా ఏ కుటుంబం కూడా పడి ఉండదని కూడా నేను చెప్తా ఉన్నా. ఈ 9 సంవత్సరాల్లో చేసిన కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి కూడా ఈ కుటుంబం భరించింది. అంతేకాకుండా నా భర్తను నేను పోగొట్టుకున్న సమయంలో నా కొడుకును 16 నెలలు జైల్లో పెట్టి నాకు దూరం చేశారు వీళ్ళు. ఈరోజు నేను చెప్తున్నా, మరి ఒక్కటే నేను అడుగుతా ఉన్నా, పాదయాత్రకు పోయినప్పుడు జగన్ బాబును మీ మధ్యలో మీకే అప్పచెప్పాను. నేను ఆ రోజు పాదయాత్రకు వెళ్ళేటప్పుడు నా బిడ్డ మీ దగ్గరికి వస్తా ఉన్నాడు, మీరే కాపాడుకోండి అని చెప్పి ఆ రోజు మీ చేతులకు నేను అప్పగించినాను. ఆ రోజు నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మేము అడిగింది ఏంటి? సిబిఐ ఎంక్వైరీ కానీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ కానీ వేయమని 2 కేసులలో అడుగుతా ఉన్నాం. దానికి ప్రతి చోట ఇదే మాట చెప్తా ఉన్నారు ఆయన. చంద్రబాబు గారు తను చేసింది ఏంటో, ప్రజలకు చేయాల్సింది ఏంటో ఒకటన్నా చెప్తా ఉన్నాడా? గమనించమని కోరుతా ఉన్నాను. నేను ఇవాళ ఎవరైనా నాయకుడు ఓటు అడగడానికి వచ్చినప్పుడు నేను ఫలాంది చేశాను, ఫలాంది చేయలేదు, ఇది చేస్తాను, ఇది చేయలేదు అని చెప్పి ఓటు అడిగే పరిస్థితి ఉండాలి. మరి చంద్రబాబు గారికి ఓటు అడిగే పరిస్థితి ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఉందా? చంద్రబాబు గారు బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోయి మరి అందరికి దేవుని దేవల్ల బయటపడ్డావు చంద్రబాబు అని చెప్పి ఆయనకు విధి చెప్పి హత్తుకొని మరి ఆయన కోసం ఇట్లాంటి మావోయిస్టులు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పి ధర్నా చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మరి ఆయన పుత్రరత్నానికి మరి ఎందుకు పరవశమో నాకు తెలియదు. వివేకానంద రెడ్డి చనిపోయాడంటే ఆయనకు పరవశం అంట. మీటింగ్ లోనే చెప్పాడు, ఎందుకు పరవశిస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను ఇవాళ జరిగిన ప్రతి పరిస్థితిలోనూ నిజంగా రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా మీకు గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ప్రతిదీ కూడా ఈరోజు ఏది జరుగుతా ఉందని కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ జగన్ బాబుకు ఓటేయమని, మేము జగన్ బాబుకు ఓటేస్తే మనకు మంచి ప్రభుత్వం ఎన్నుకుంటామని కూడా చెప్తున్నా. మరి కందుకూరు అభ్యర్థిగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. మిమ్మల్ని అందరినీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా. ఆడాల ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరు. మండలంలోని కరవది గ్రామంలో సీతారామచంద్రస్వామి వేణుగోపాల స్వాములకు 128వ వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 7 నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయని దేవాలయ కార్యనిర్వహణాధికారి కె పెంచెల వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సత్యాదిశలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. 2500 కోట్ల రూపాయల నిధులతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసిన ఘనత కేవలం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కే దక్కుతుందని టీడీపీ యువ నాయకులు దామచర్ల సత్య అన్నారు. అందుకే ఎక్కడికెళ్లినా జనం జనార్దన్కు జేజేలు పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని 5వ డివిజన్ పరిధిలోని గోపాల్ నగరం తదితర ప్రాంతాలలో దామచర్ల సత్య, మంత్రి సిద్ధా రాఘవరావు అల్లుడు ఫణీంద్రబాబు తదితరులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఏ మారుమూల ప్రాంతాలకెళ్లినా అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. కేవలం అభివృద్ధే కాక అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత దామచర్ల జనార్దన్కే దక్కుతుందన్నారు. నీతి నిజాయితీలకు మారుపేరైన సిద్ధా రాఘవరావు, దామచర్ల జనార్దన్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దామచర్ల సత్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొమ్మినేని మురళి తదితరులు పాల్గొన్నారు. చైతన్య
ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒంగోలులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మన 5వ డివిజన్ గోపాల్ నగరానికి విచ్చేయటం, నేను రాఘవరావు గారి అల్లుడు ఫణేంద్రబాబు గారు కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయటం, రోడ్ షో కూడా చేసాం. మా మహిళమ్మ తల్లులు అయితే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇంట్లో నిజంగా ఒక పెద్ద కొడుకుగా మమ్మల్ని అపూర్వ స్వాగతం పలుకుతూ ఉన్నారు. మాకు ఎటువంటి డోకా లేదు. భారీ మెజార్టీ తోటి ఒంగోలు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా దామచర్ల జనార్దన్ రావు గారు, ఎంపీగా సిద్ధా రాఘవరావు గారు అఖండ మెజార్టీతోటి గెలవబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. ఒక యువ శాసనసభ్యుడిగా ఈరోజు మన ఒంగోలు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై సుమారు 2,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా గత 2014లో నేను ఈ రోడ్లన్నీ ప్రతి ఇల్లు గడప గడప తిరిగి ఓట్లు అభ్యర్థించాను. అప్పుడున్న రోడ్లకి ఈ 5 ఏళ్లలో అన్ని సిమెంట్ రోడ్లు, నా కారు అయితే ప్రతి ఒక్క సందులోనూ ఈజీగా తిరుగుతూ ఉందంటే అది అభివృద్ధికి ఒక చిహ్నం. దామచర్ల కుటుంబం పట్ల ఈ ప్రజలు పెట్టుకున్న అభిమానం, వాళ్ళు మంచి మెజార్టీతోటి ఈ శాసనసభ్యులు గారిని గెలిపిస్తారని, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే మా పార్టీకి తప్పనిసరిగా శ్రీరామ రక్ష అవుద్దని. ఎందుకంటే ఈ ఒంగోలు చూసుకుంటే ఇక్కడ డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, కనీసం వాటర్ ఫెసిలిటీస్ కూడా 2014 ముందు ఉండేవి కాదు. కానీ మా సోదరుడు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇక్కడికి విచ్చేసి సుమారుగా పార్టీలకు అతీతంగా పెన్షన్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒంగోలులో G+3 కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ వారి యొక్క కళ, సొంతిల్లి కళ. అలాంటిది కేవలం ప్రభుత్వ సహకారంతో శాసనసభ్యులు గారు G+3 మంచి అద్భుతమైన L&T కన్స్ట్రక్షన్స్ వారు ఏ విధంగా అపార్ట్మెంట్ల నాణ్యత కూడా ఎక్కడ రాజీ పడకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ. ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఒక విజన్ ఉన్న నాయకుడు మనం ఉంటే పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది 2014 నుంచి 19లో మనం చూసాం. అలాగే ఈరోజు ఎంపీగా మన ముందుకు వచ్చిన మన మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారు, ఆయన కూడా మన జిల్లా నుంచి మంత్రి దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది సుమారుగా 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు దర్శిలోనే చేశారు. ఆయన గతంలో శాసన మండలి సభ్యులుగా, శాసనసభగా, మళ్ళీ రేపు పార్లమెంటుకి ఎన్నిక కాబోతున్న మన సిద్ధా రాఘవరావు జరిగిన అభివృద్ధి చూస్తుంటే ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా సరే ప్రతి చోట అన్ని సౌకర్యాలు సమకూర్చారు. అన్ని రకాలుగా కూడా మన ప్రభుత్వం మనకు సహకారం అందించింది. అలాగే మన దామచర్ల జనార్దన్ గారు కానీ, సిద్ధా రాఘవరావు గారు కానీ, ఇక్కడ దర్శి నియోజకవర్గంలో కానీ, ఇక్కడ ఒంగోలులో కానీ ఏ మారుమూలకి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా అన్ని నిధులు తీసుకొచ్చి అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేశారు. మనం ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ మన శాసనసభ్యులు జనార్దన్ గారికి, ఎంపీగా నిలిచినటువంటి సిద్ధా రాఘవరావు గారికి మనం అత్యధిక సంఖ్యలో ఓట్లేసి మెజార్టీ తీసుకొచ్చి మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం గత 5 ఏళ్లుగా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని వైకాపా ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అందుకే వైకాపా అధినేత వైఎస్ జగన్ సీఎం కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలినేని ఒంగోలు మండలంలోని ముక్తినుతలపాడు గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. గ్రామానికి వచ్చిన బాలినేనికి స్థానిక పార్టీ శ్రేణులు, అభిమానులు పూల జల్లెలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టాక అన్ని వర్గాల ప్రజలను దగా చేశారన్నారు. మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వం వైఎస్ కుటుంబానిదేనన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు వన్ సైడ్ వార్ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డేవిడ్ రాజు, రాయపాటి అంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సాంగ్ మిక్స్ బై DJ Bravi. ఓటర్ల గురించి మన గ్రామానికి వచ్చున్నాడు. ఈరోజు మన వాసు గారు మన జై జగన్ త్వరగా కార్యక్రమం ముగిస్తే వాసాల నాయకత్వం. జై జగన్, జై జగన్. ధ్యానుప్తికే మన ఓటు. సోదర సోదరులారా, ముత్తిరేంద్రపాడు గ్రామం రాగానే మీరు చూపించిన ఆదరణలకి ఎప్పుడు కృతజ్ఞత ఉంటానని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, గతంలో రాజశేఖర్ గారి పరిపాలన ఎలా ఉందో మీ అందరూ తెలుసు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు. పేద బడుగు వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేసిన వ్యక్తి మహానుభావుడు రాజశేఖర్ గారు. మరి ఆ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాం.
చంద్రబాబు నాయుడు గారు ఉంటే నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉంటే వర్షాలు పడతాయా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు వర్షాలు పడవని వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ రాజశేఖర్ పరిపాలన రావాలంటే, మళ్ళీ సుభిక్షితంగా వర్షాలు పంటలు పండాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంవత్సరం పాటు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలన్నీ కూడా తెలుసుకొని ఆయన నవరత్నాల కార్యక్రమాలు రూపొందించాడు. ముఖ్యంగా ఇక్కడ డాక్రా చెల్లెమ్మలు అత్తమ్మలు ఉన్నారా ఇక్కడ డాక్రా చెల్లెమ్మలు? ఏమ్మా, గతంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాల మాఫీ మొత్తం మాఫీ చేస్తానని చేశాడా? చెయ్యకుండా కేవలం ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా డ్వాక్రా మహిళలు ఎదురు తిరుగుతారు నాకని 10,000 రూపాయలు ఇచ్చాడు. డ్వాక్రా మహిళలు 10,000 రూపాయలు పసుపు కుంకుమని పేరు పెట్టి 3 ఇచ్చాడు చెక్కులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాడు, నా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణాలు ఎంత ఉంటే ఎంత, 5 లక్షలున్నా, 7 లక్షలున్నా, 9 లక్షలున్నా, 10 లక్షలున్నా, ఎంత రుణాలుంటే అంత మాఫీ చేస్తాను, ఎవరు రూపాయి కట్టాల్సిన పని లేదు నేను వచ్చిన తర్వాత అని చెప్పి జగన్మోహన్ గారు చెప్పాను కూడా సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాదు పెన్షన్ విషయం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే 2,000 పెన్షన్ చేస్తాను అని చెప్పాడు. చెబుతూ ఒకటన్నాడు, నేను 2,000 చేస్తాన్నాడు కదా. ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లోని పలువురు పండ్ల పూల చిరు వ్యాపారులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. డెవలప్మెంట్ అంటేనే జనార్దన్ గారు చేశారనే దాంట్లో ఎక్కువే చేశారు కానీ చెప్పుకునే దానికి మాకు నోరు కూడా ఉంటారు. ఇంకా మనకి అది కూడా మోహన్ రాదా మదర్ బాబు నువ్వు పక్కరమ్మా పర్వా బలరాం గారి హయాంలో ఆయన దగ్గరగా కేర్ తీసుకొని తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇక్కడ దాదాపు 400 మంది బతుకుతున్నాం. ఈ పాకల్లో బతుకుతున్నారని చెప్పని మమ్మల్ని బాగా వెనక్కి జరిపి మార్జిన్లో లేకుండా మాకు కొట్లు అవి కట్టించుకోమని చెప్పి బలరాం గారు మాకు అరేంజ్ చేశారు. అప్పట్లో తర్వాత జనార్దన్ గారు రంగులు వచ్చినా కూడా మాకు అందరికీ మేము బాగా వాళ్ళకి అనుకూలంగానే పార్టీ తరఫున మేము అనుకూలంగానే చేస్తాం. దామచర్ల జనార్దన్ గారు తమ అమూల్యమైన సమయాన్ని మా అద్దంకి బస్టాండ్లోని పండ్ల చిరు వ్యాపార సముదాయానికి వచ్చేసి మమ్మల్ని ఆయన ఆత్మీయతంగా పలకరించి వెళ్ళిన దానికి సంతోషం. ముఖ్యంగా మేము దామచర్ల జనార్దన్ గారిని ఈరోజు పిలవడానికి కారణం, మేము ఆయనకి టీడీపీ పార్టీ తరఫున ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలకు కానీ
మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళి మళ్ళా 2019 రేపు జరగబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతోటి ఇటు మన జనార్దన్ గారిని సిద్ధ రాఘవ గారిని గెలిపించుకోవాలని నిశ్చయంతో మా యూనియన్ తరఫున మేము ఈరోజు ఈ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి గౌరవనీయులుగా జనార్దన్ గారు వచ్చేసి ఆయన మాకు ఆత్మీయంగా పలకరించి వెళ్ళిన దానికి సంతోషం. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30న ధరిత్రీ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త ఒక ప్రకటనలో తెలిపారు. రంగారాయుడు చెరువు వద్ద శనివారం రాత్రి క్రొవ్వొత్తుల ర్యాలీ జరుగుతుందని ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు లాయర్పేటలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగ్విజయ అఖండ ఘన విజయానుగ్రహ సంపూర్ణ సిద్ధి क्षमां देवीं माधवीं माधवप्रियां कृष्णाः प्रेयसखीं देवीं नमां तत्प्रिया माददाति वेद महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्।
నమ్మిన వారిని మోసం చేయటమే సీఎం చంద్రబాబు నాయుడు నైజమని వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ ప్రజలందరి కష్టాలు బాధలు స్వయంగా చూశారని, వైసీపీని రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దరికి కూడా ప్రతి ఒక్కరిని 12వ డివిజన్లో మేమందరం కూడా డోర్ టు డోర్ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేయమని డోర్ టు డోర్ తిరగటం జరిగింది 12వ డివిజన్లో. ప్రతి ఒక్కరు కూడా వారు స్పందన చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా జగనన్న కష్టపడుతున్నాడు, ఒక్క అవకాశం జగనన్నకి ఇద్దామని ప్రతి ఒక్కరి నోట్లోంచి మేము అడక్కముందే వాళ్ళే చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఒంగోలు టౌన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 30,000 పైచిలకు మెజార్టీతో గెలవటం ఖాయం. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో వారు కూడా గెలవటం ఖాయమని తెలియపరుస్తున్నారు. ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామచంద్రునికి నిర్వహించిన తొట్టి తిరుమంజన మహోత్సవం వైభవోపేతంగా సాగింది.
వైభవోపేతంగా భూమిని ఉద్ధరించడం కోసం కూడా ఈ జల క్రీడోత్సవాన్ని చేస్తారు స్వామివారు. ఆ మన్నునంతా కూడా మెదినీ దేవి వసుంధరి స్యాత్ వసుధాదేవి వాసవి బ్రహ్మవచ్చ చెబుతున్నాం. అంటే ఈ భూమి అంతా కూడా మెదినీ స్వరూపమై ఉన్నప్పుడు స్వామి ఉద్ధరించిన వరాహావతారం. ఆ జల క్రీడోత్సవాన్ని స్వామివారు సమస్తమైనటువంటి దోషాలన్నింటినీ కూడా పోగొట్టడం కోసం, భూ యొక్క సంపదను పెంచడం కోసం, యజమాని యొక్క విశేషమైనటువంటి సంపదను పెంచడం కోసం, అదేవిధంగా స్వామివారు ఈ మేదినీ రూపంతో ఆ పాదపద్మాలు బలి చక్రవర్తికి మాత్రమే ఇస్తారు అర్హత, అర్చన అర్హత. కానీ ఒక బ్రహ్మోత్సవంలో మాత్రమే ఆ పాదాలు మనకి కనిపించి ఆ యొక్క సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుండి టీడీపీకి సంపూర్ణమైన మద్దతు లభిస్తోందన్న ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు. తాను అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని వెల్లడి. సంతనూతలపాడులో వైకాపా అధినేత వైఎస్ జగన్, కందుకూరులో వైఎస్ విజయమ్మ బహిరంగ సభలు. రాష్ట్ర ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్, వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం. ఎన్నికల్లో గెలుపుపై ఇరు వర్గాల ధీమా. సత్యాన్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట. మూర్ఖుల చేత ప్రశంసలు పొందే కన్నా బుద్ధిమంతుల చేత నిందించబడటమే మిన్న. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.